శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శివానంద లహరిలోని 33వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, సాధనాల్లో ఏ ఒక్క దాని చేతనైనా ఈశ్వర సేవ చేస్తే మోక్షము సులభంగా లభిస్తున్నప్పుడు, అంటే సాధనం అంటే ఇంతవరకు మనము చెప్పుకున్నాం కదా శ్లోకాల్లో, ఆ శ్లోకాల్లో చెప్పిన సాధనాలు అన్నమాట. మోక్షము సులభంగా లభిస్తున్నప్పుడు ఈశ్వరుని కాదని ఇతర దేవతలను సేవించడం వల్ల ప్రయోజనం లేదని, ఆ దేవతలను కోరదగినది కూడా ఏమీ లేదని శంకర్లు చెప్పారు. అయితే ముందుగా శ్లోకం గురించి మనము విందాం. నాలం వా సకృదేవ దేవ భవస్సేవానతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిర్న స్థిరదేవతానుసరణాయా సేవ కిం లభ్యతే కా వా ముక్తిర్యతః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఈ శ్లోకం పద విభాగం ఏ విధంగా చేసుకోవాలంటే, నా అలం వా సకృత్ ఏవ దేవ భవతః సేవ నతిః వా నుతిః పూజ వా స్మరణం కథా శ్రవణం అపి ఆలోకనం మాదృశాం స్వామిన్ అస్థిరదేవతానుసరణాయా సేవ కిం లభ్యతే కా వా ముక్తిః ఇతః కుతః భవతి చేత్ కిం ప్రార్థనీయం తథా. టీకా గురించితే విందాం. స్వామిన్ సర్వభూతాధ్యక్షుడవు అయిన ఓ ఈశ్వర, దేవ స్వప్రకాశ స్వరూప శంకర, భవతః నీ యొక్క, నతిర్వా నతి ప్లస్ వా కాయికమైన నమస్కారము కానీ, నతిర్వా నుతి ప్లస్ వా వాక్కుతో చేసే స్తోత్రము కానీ, పూజావా సర్వసాధారణమైన పూజ కానీ, స్మరణం వా మనస్సులో నిన్ను స్మరించడం కానీ, కథాశ్రవణం వా చెవులతో నీ చరిత్రలు వినడం కానీ, ఆలోకనం కన్నులతో నీ ముక్తిని దర్శించడం, నీ మూర్తిని దర్శించడం కానీ, సకృదేవ సకృత్ ప్లస్ ఏవ ఒక్క మారు మాత్రం భవతః నీ యొక్క సేవ భజనము మాదృశం మా ఇంటి వారికి, నాలం వా నా ప్లస్ అలం ప్లస్ వా చాలదా, ముక్తినివ్వడానికి చాలదా అని అర్థం. ఇతః ఇంతకంటేను, ముక్తి మోక్షము కావా తర్వాత ఏమి ఉంది, కావా అంటే ఏమి ఉంది అని అర్థం. కుతోపి కుతః ప్లస్ అపి పై ఉపాయముల్లో ఏ ఒకదాని నుండి అయినా భవతి చేత్ ముక్తి కలుగగా, తదా అప్పుడు అస్థిర దేవతాను శరణాయ సేన అస్థిర శాశ్వతం కాని దేవతల యొక్క అనుసరణ ఆశ్రయించడం వల్ల కలిగిన ఆయాసేన ప్రయత్న విశేషం చేత కిం ఏమి లభ్యతే లభిస్తుంది, ఏమి లాభం కలుగుతుంది, ప్రార్థనీయం కోరతగినదియు కిం ఏమున్నది, ఆ ఇతర దేవతలను ఏమి కోరాలి అని అర్థం. తాత్పర్యం ఏందా ఈ శ్లోకానికి? దేవా స్వామి శివ, నిన్ను ఒక్క మారు సేవించిన, నమస్కరించిన, పూజించిన, స్మరించిన, దర్శించిన, నీ కథని విన్నా చాలు. దీనికంటే ముక్తి మరి ఒకటి లేదు. మా వంటి వారికి పై చెప్పిన వాటిల్లో ఏ ఒక్క దాని వలనైనా ముక్తి కలుగుతూ ఉండగా అశాశ్వతులైన ఇతర దేవతలను కష్టపడి సేవించడం వల్ల ఏమి లభిస్తుంది? వివరణ చెప్తున్న శంకర్లు ఈశ్వరునికి ఇలా నివేదించారు. ఈశ్వర, నిన్ను స్వామి అని పిలుస్తున్నారు. ఎందుకంటే నీవు సర్వభూతములకు అధ్యక్షుడు, నీవు సర్వప్రకాశుడవు, అందువల్ల దేవుడవు. నిన్ను ఒక్కసారి సేవిస్తే చాలు, మాకు ముక్తి లభిస్తుంది. ఆ సేవ నమస్కార రూపము కావచ్చు, లేదా షోడోపచారములతో పూజ కావచ్చు, లేదా నిన్ను స్మరించడం అనే మానసిక అర్చన కావచ్చు, నిన్ను స్తోత్రం చేయడం అనే వాచిక సేవ కావచ్చు. ఈ విధంగా త్రికణాలతో చేసే సేవయే కాకుండా నీ కథలను ఆలకింపవచ్చు, అది కూడా సేవయే. దేవాలయాల్లో కృపావర్షాన్ని కురిపించే ఆ మూర్తిని కన్నులారా తిలకించవచ్చు, అది కూడా నీకు చేసే సేవయే. ఈ పైన చెప్పిన సేవల్లో ఏ ఒక్కటి చేసినా నీవు మాకు మోక్షాన్ని అనుగ్రహిస్తావు.
మోక్షం కంటే భగవంతుడి నుండి కోరేది మరేమిటి ఉంటుంది? ఈ విషయము తెలియని అమాయకులు అశాశ్వతులైన ఇతర దేశములను సేవిస్తూ ఇతర దేవతలను సేవిస్తూ శ్రమపడుతూ ఉన్నారు. అందువల్ల వారికి కలిగేది ఆయాసమే కానీ మరేం లాభం లేదు. అదీగాక ఆ దేవతలను వారు ముక్తి కంటే మరే గొప్ప విషయాన్ని కోరుకోగలరు. ఈ విధంగా ఈ శ్లోకంలో ఒకసారి ఈశ్వరుడు ఏ రూపంగా సేవించిన ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడని శంకర్లు చెప్పారు. శంకర్లకు వలనే దూర్జటి కవి కూడా శ్రీకాళహస్తి శతకంలో ఈశ్వర నిన్ను ఒక్క మారేడు దళంతో పూజిస్తే మోక్షాన్ని ఇస్తావు, అది కాదని ఇతర దేవతలకు పప్పుల ప్రసాదాలు దోశలు అటుకులు వగైరా నైవేద్యాలు పెట్టి మానవులు ఇహపరలోకాల్లో ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నారు అని తన బాధను వెళ్ళిబుచ్చారు. ఈ శ్లోకంలో చెప్పినట్లు ఈశ్వరుడికి ఒక్కసారి నమస్కారమో స్తోత్రమో పూజయో స్మరణయో లేక ఈశ్వర కథాశ్రవణమో చేయని మానవులు సామాన్యంగా ఉండరు. వారందరికీ ముక్తి లభిస్తుందా అని ప్రశ్న. త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా శివపూజ చేస్తే తప్పక ముక్తి లభిస్తుందని అంగీకరింపవచ్చు. విశ్వాసంతో హృదయపూర్వకంగా శివనామాన్ని ఉచ్చరిస్తే, శివలింగానికి అభిషేకం చేసి ఒక మారేడు దళాన్ని స్వామికి సమర్పిస్తే తప్పక మోక్షం వస్తుందని అంగీకరించాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేతంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక బిల్వపత్రాన్ని శివార్పణం చేస్తే 3 జన్మల్లో చేసిన పాపాలు పటాపంచలవుతాయట. అదీకాక ఈశ్వరుడు చాలా సులభంగా ప్రసన్నమయ్యే ప్రభువు. తర్వాత చెప్తూ ఉన్న నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వాని ఇంట గాడిపసర మల్ల సొరసాకి వాని నింట మల్లె చెట్టు. దీని తాత్పర్యం ఏంటంటే ఈశ్వరునిపై నిర్లక్ష్యంగానైనా కొంచెం నీళ్లు చల్లి కొద్దిగా పత్రి పారవేస్తే అతడికి కొన్ని కోరికలు తీర్చే కామధేనువు కల్పవృక్షము సొంతం అవుతాయట. ఈశ్వరుడు అంత భక్త సులభుడు. భక్త సిద్ధాంతం ప్రకారం భగవత్ సేవయే ముక్తి. భగవంతుని సేవలోని వారికి సాలోక్య సామీప్య సారూప్య ముక్తి లభిస్తాయి. అయితే సాక్షాత్ ఈ శివుడిని సేవిస్తే ముక్తి కలుగుతుందనడంలో అభ్యంతరం ఎవరికీ ఉండదు. కానీ మన దేవాలయాల్లోనూ మన చిత్రపటాల్లోనూ ఉండే విగ్రహాన్ని ఒక్కసారి పూజిస్తే ముక్తి కలుగుతుందా అనే ప్రశ్న వస్తుంది. అయితే శంకర్లు భగవంతుని విగ్రహాలకు భగవంతునికి మధ్య భేదం చూడరు. ఆయన దేశమంతా తిరిగి దేవాలయాల్లోని అర్చామూర్తులను అర్చించి ఆయా ముద్రపై స్తోత్రాలు రచించి గానం చేశారు. శంకర్ భగవత్పాదుల దేవాలయాల్లోని విగ్రహాలను సాక్షాత్తు దైవములనే దర్శించారు. అయితే మనం కూడా శంకరుల వల్లనే విగ్రహాలను దైవాలుగా భావించి సేవిస్తే ఆ విగ్రహాల మూర్తుల్లో దైవాన్ని చూడగలిగితే మనకు తప్ప ముక్తి లభిస్తుందని నమ్మాలి. మనకు తప్పక ముక్తి లభిస్తుందని నమ్మాలి. ఈనాడు పెక్కు దేవాలయాల దేవతామూర్తులు ఎదుటనే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దేవతామూర్తులు నగలను అపహరిస్తూ ఉన్నారు. కొందరు మనుష్యులు ఎదుట చేయడానికి కూడా జంకే పనులు సైతం దేవతామూర్తుల యందు చేస్తూ ఉన్నారు. మూర్తులు యందు చేస్తూ ఉన్నారు. విగ్రహాల యందు అవి విగ్రహములనే తలుపు విడిచి దైవం అనే భావనతో ఆ మూర్తులను సేవిస్తే శంకర్ చెప్పిన ముక్తి తప్పక లభిస్తుందని నమ్మాలి. సాక్షాత్తు సజీవ భక్తితో భగవంతుని ఒక్కసారి పూజించినా దర్శించినా స్మరించినా చాలు తప్పక ముక్తి లభిస్తుంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పవచ్చు. ఏనుగు ఒకసారి కలలో సింహాన్ని స్మరిస్తే దానికి మరణం వస్తుంది. విద్యుత్ శక్తిని ఒక్కసారి పట్టుకుంటే మనకు మరణం వస్తుంది. విషం గుక్క తాగితే అది ప్రాణం తీస్తుంది. అమృతం ఒక్కసారి త్రాగితే అది చావును దూరం చేస్తుంది. అలాగే భగవంతుని త్రికరణ శుద్ధిగా శ్రద్ధతో భక్తితో ఒక్కసారి సేవిస్తే ముక్తి తప్పక కలుగుతుందని మనము గ్రహించాలి. శంకర్లు విష్ణు సహస్రనామ భాష్యంలో కృష్ణ నామస్మరణ గురించి చెప్పి ఉన్నారు. కృష్ణుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే అది 10 అశ్వమేధ యాగాలు చేసిన దానితో సమానం. 10 అశ్వమేధ యాగాలు చేసిన వాడు తిరిగి జన్మను పొందవచ్చు. కానీ కృష్ణనామాన్ని ఒక్క మారు స్మరించిన వాడు మరలా జన్మింపాడు. కృష్ణనామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే మోక్షం వస్తుందని తాత్పర్యం.
అలాగే శంకర్లు భజ గోవింద శ్లోకాల్లో రాసి ఉన్నారు. అదేంటంటే, ఎవడు భగవద్గీతను కొంచెమైనా చదువుతాడు, గంగాజలను కొంచెమైనా ఆచమనం చేస్తాడు, శ్రీహరిని ఒక్కసారి నర్చిస్తాడు, అతన్ని గురించి యముడు పట్టించుకోడు. అంటే అతనికి జనన మరణ భయం ఉండదు అని అర్థం అనమాట. అతనికి ముక్తి లభిస్తుందని అర్థం. ఈ విధంగా శంకర్ భగవత్పాదులు చెప్పి ఈశ్వరుని యందు మానవులకు భక్తి విశ్వాసాన్ని పెంపొందించారు. మనందరికీ పరమేశ్వరునిపై ఇటువంటి అసాధారణమైన భగవద్విశ్వాసము ప్రేమ కలగాలి, మనము కోరుకోవాలి. శ్లోకం విన్నాం కదా, దానికి ఒక్కొక్క లైన్కి అర్థమైతే విందాం. నాలం వా సకృదేవ భవస్సేవా నతిర్వానుతి. దేవ అన్నది సంబోధన. స్వప్రకాశ స్వరూపుడైన ఓ ఈశ్వర అని పిలుపు. భవతః సేవ అనగా ఈశ్వర నీ సేవ. నతి ప్లస్ వా. నుతి నతి అనగా నమస్కార రూపంగానో, లేక నుతి అనగా స్తోత్ర రూపంగానో, సకృదేవ సత్కృ ప్లస్ ఏవ అనగా ఒక్కసారి చేసిన, నాలం వా నా ప్లస్ అలం ప్లస్ వా అనగా సరిపోదా అని ప్రశ్న. ఓ ఈశ్వర, నీ సేవా సంస్కారంగా కానీ స్తోత్రంగా కానీ ఒక్కసారి చేస్తే నీవు ముక్తిని ఇయ్యడానికి సరిపోతాయి కదా అని భావం. రెండోదైతే విందాం. పూజావాస్మరణం కథాశ్రవణ మప్యాలోకనం మాదృశం. ముక్తిని పొందడానికి పూజావా అనగా ఈశ్వరుని పూజించడం కానీ, స్మరణం అనగా ఈశ్వరుణ్ణి మనస్సులో పూజించడం కానీ, కథాశ్రవణం ప్లస్ అనగా ఈశ్వర సంబంధ కథలను వినడం కానీ, ఆలోకనం అనగా భగవంతుని దర్శనం చేసుకోవడం కానీ, మాదృశం అనగా మా వంటి వారికి నాలం అనగా నాలం వా అనగా ఒక్కసారి చేస్తే సరిపోదా అని ప్రశ్న. ఈశ్వర, నీ సేవను పూజగా కానీ స్మరణంగా కానీ, నీ చరిత్ర వినడం కానీ, నీ దర్శనం కానీ సకృదేవ అనగా ఒక్కసారి చేస్తే ముక్తి కలగడానికి సరిపోదా అని ప్రశ్న. అంటే తప్పక సరిపోతాయని భావం. తర్వాత మూడోదైతే విందాం. స్వామిన్న స్థిర దేవతానుసరణాయాసేవ కిం లభ్యతే. స్వామిని అనేది ఈశ్వరునికి సంబోధన. అనగా సర్వభూతములకు ప్రభు అయిన ఓ స్వామి అని పిలుపు. అస్థిర దేవతానుసరణం అనగా శాశ్వతులు కాని దేవతలను ఆశ్రయించడం. ఈశ్వరుడు ఒక్కడే శాశ్వతుడు. మహాప్రళయంలో సైతము ఆయన నిలిచి ఉంటాడు. బ్రహ్మాది ఇతర దేవతలంతా అశాశ్వతలు, స్థిరత్వం లేని వారే. అటువంటి ఇతర దేవతలను ఆశ్రయించడం వల్ల ఆయాసము అనగా శ్రమయే తప్ప కిం లభ్యతే అనగా ఏమి లభిస్తుందని ప్రశ్న. ఓ ఈశ్వర, కుదురులేని ఇతర దేవతలను ఆశ్రయించడం వల్ల కేవలము శ్రమయే మిగులుతుంది, వారి వల్ల ఏమీ లభించదని తాత్పర్యం. నాలుగోదైతే విందాం. కావా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం తదా. ఇతః అనగా పైన చెప్పిన నమస్కారం మొదలైన ఉపాయాలను విడిచి, ముక్తి అనగా ముక్తి కావా అనగా ఏమి ఉంది అనగా ఈశ్వరునికి చేసే నమస్కారాది సేవలే ముక్తి అని, ముక్తి అంటే మరెక్కడుంది అని ప్రశ్న. ఈశ్వర సేవయే ముక్తి అని జవాబు గ్రహించాలి. కుతః అంటే పై ఉపాయాల ద్వారా ముక్తి భవతి చేత్ అనగా ముక్తి లభిస్తుండగా ఇతర దేవతలను ఆశ్రయించి కిం ప్రార్థనీయం అనగా వారిని కోరేదేముంది అని ప్రశ్న. అనగా ఈశ్వరుని ఒక్కసారి ఏదో విధంగా సేవిస్తే ముక్తి లభిస్తుంది, కాబట్టి ఇతర దేవతలను అడిగి పొందేది మరేమీ లేదని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత 34వ శ్లోకం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ. శంభో శంకర.